Ready to move in premium triplex villas at Kollur APR Projects. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈ నెల 15 ఉదయం 10 గంటల వరకు కవితకు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమెను ఈడీ పలు ప్రశ్నలపై విచారించగా సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 3 రోజులు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని సిబిఐ తెలిపింది. విజయ్ నాయర్ తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయని, కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని కూడా పేర్కొంది. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు 2 దఫాలుగా అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించాడు. వాట్సాప్ సంభాషణలు కూడా ఏ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్ లో కవితను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం సిబిఐకి కూడా విచారణకు కోర్టు అనుమతిని ఇచ్చింది. తాజాగా సిబిఐ కూడా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సిబిఐ కూడా 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజులు అనుమతి లభించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.